హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి ఏం లేదు, సింపుల్గా మీరు ఎవరైనా సరే ఓల్డ్ మొబైల్ వాడుతున్నా సరే లేదా ఏదైనా ఎంట్రీ లెవెల్ మొబైల్ వాడుతున్నా సరే మీకు డే టు డే టాస్క్ అనేది కొద్ది రోజుల తర్వాత మీ మొబైల్ అనేది చాలా స్లో అవుతుంది. సో మొబైల్ వాడాలన్నా సరే మనకి ఇరిటేషన్ వచ్చే అంత స్లోగా అవుతుంది అనమాట. సో ఈ రోజు వీడియోలో ఎవరైతే ఎంట్రీ లెవెల్ మొబైల్ వాడుతున్నారో లేదా మీ మొబైల్ అనేది చాలా స్లో అయింది, సో ఎట్లో గట్టా మా మొబైల్ని స్పీడప్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. చాలా ఇంపార్టెంట్ టిప్ అయితే చెప్తున్నాను, చాలా సింపుల్ టిప్ అండ్ చాలా షార్ట్ టిప్ కూడా. ఒక మొబైల్ వాడుతున్న కొద్దీ దాని ఏజ్ పెరిగే కొద్దీ మనకి మొబైల్ అనేది సతాయించడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అంటే మీరు వాడే కొద్దీ మీకు మొబైల్ అనేది స్లో అవుతూ ఉంటుంది. అలానే ఎస్పెషల్లీ ఎంట్రీ లెవెల్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో మనకి తక్కువ జీబీ ర్యామ్, అలానే డేటా కానీ ఏదైతే మనకి స్టోరేజ్ ఉంటుందో స్టోరేజ్ కూడా తక్కువ ఉండి ర్యామ్ కూడా తక్కువగా ఉన్నట్లయితే మన మొబైల్ అనేది బేసిక్గా చిన్న చిన్న టాస్క్లు కూడా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు అయితే మీకు 2 to 3 విండోస్ ఓపెన్ చేయడానికి కూడా మీకు చాలా ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట. సో ఈ రోజు వీడియోలో ఎంతో కొంచెం స్పీడ్ చేసి ఒక టిప్ అయితే చెప్తాను అనమాట. సో ఏం లేదు, దీనికి మీరు కనుక ఎనేబుల్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళాలన్నమాట. సింపుల్గా ఏం లేదు, మీరు ఏదైతే సెట్టింగ్స్ ఉందో సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మీకు అక్కడ అబౌట్లో మీకు బిల్డ్ అని ఉంటుంది కదా, మీ బిల్డ్ నెంబర్ వచ్చేసి బిల్డ్ నెంబర్ మీద మీరు అట్లా ఎక్కువసేపు ప్రెస్ చేసి హోల్డ్ చేసి ఉంచండి, లేదా ఒక 7 times ట్యాప్ చేస్తూ ఉండండి అనమాట. సో ట్యాప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు డెవలపర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది డెవలపర్ మోడ్లోకి వెళ్ళడం అనేది మొబైల్స్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. కొన్నిటికి 7 times ట్యాప్ చేయాలి, కొన్నిటికి లాంగ్ ప్రెస్ అయితే చేయాలి. వన్స్ మీరు అందులోకి ఎంటర్ అయ్యాక ఖచ్చితంగా మీరు కిందికి స్క్రోల్ చేయండి. సో పైకి స్క్రోల్ చేశాక కింద కార్నర్లో మీకు అక్కడ కొన్ని నేను చెప్పే ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అవి అయితే అబ్జర్వ్ చేయండి. విండో యానిమేషన్ స్కేల్ అని ఒకటి ఉంటుంది, అలానే మీకు ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్ అని ఉంటుంది, అలానే మీకు యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి కదా. ఈ 3 ఆప్షన్స్లో మీకు బేసిక్గా చూసినట్లయితే 1.5x కానీ 2x కానీ మీకు అక్కడైతే ట్రాన్సిషన్ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడ మీరు బేసిక్గా ఒకవేళ కొంచెం బెటర్ మొబైల్ అనుకుంటే మాత్రం ఆ మూడింటిని కూడా మీరు 0.5x అయితే పెట్టుకోండి. లేదు మీ మొబైల్ బాగా హ్యాంగ్ అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆఫ్ పెట్టుకోండి అనమాట. ఎందుకంటే బేసిక్గా మీరు ఏదన్నా మీ మొబైల్లో ఉండే స్మాల్ యానిమేషన్స్ కానీ ట్రాన్సిషన్స్ కానీ అన్నీ కూడా డిజేబుల్ అయిపోతాయి. సో మీరు ఎప్పుడైతే యాప్ మీద క్లిక్ చేస్తారో ఇమీడియట్గా ఆ యాప్ అనేది అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఆ యానిమేషన్స్ అవ్వడం కానీ ఆ యానిమేషన్స్ అవి మీకు ప్రాసెసర్ మీద బర్డెన్ పడడం కానీ ఇట్లాంటి ఏవైతే జరగవన్నమాట. సింపుల్గా ఎంతో కొంత మీ మొబైల్ అయితే ఖచ్చితంగా స్పీడ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఆ ట్రాన్సిషన్స్ యానిమేషన్స్ వల్ల మన ప్రాసెసర్ మీద అలానే మన ర్యామ్ మీద ఖచ్చితంగా చాలా బర్డెన్ అయితే పడుతుందన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు ఒకవేళ ఈ ఆప్షన్ కనుక ట్రై చేస్తుంటే మీ మొబైల్ అనేది స్పీడ్ అయిందా అవ్వలేదు అనేది కింద కామెంట్ బాక్స్లో కూడా అయితే ఖచ్చితంగా అయితే మెన్షన్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ బాక్స్లో అయినా అడగండి, అక్కడ నుంచి మీకైతే ఆన్సర్ ఇస్తాను. అండ్ అలానే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మాత్రం బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో చేయగానే ఇమీడియట్గా మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజుకైతే ఇంతే, బై బై, జై